అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుష్ప సినిమా కోలాహలం జరుగుతున్న పరిస్థితి. అయితే మంచిర్యాల శ్రీనివాస్ థియేటర్ మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఇప్పటికే ఫ్యాన్స్ కోలాహలం మధ్య పుష్ప సినిమాకి సంబంధించిన బ్రదర్ ఏంటి ఎట్లుంది ఎక్సలెంట్ ఉంది అన్న సినిమా, ఎక్సలెంట్ ఉంది. దీనికి చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి చెప్పేది కాదు ఇది. ఓకేనా? మంచిగా ఉందన్న, హైలైట్ ఉంది. సినిమా మాత్రం మంచిగా ఉంది, స్టోరీ మాత్రం మంచిగా ఉంది. అల్లు అర్జున్ 2 తీసాడు కాబట్టి బాగుంటుంది. 3 చూడాలన్న, మంచి కలెక్షన్ చూడాలి. పుష్ప 3 రూల్ 3 సేమ్ ప్లేస్ సేమ్ స్పీడ్ సేమ్ థియేటర్ సేమ్ కేసీపీడి క్లైమాక్స్ ఫైట్ సూపర్ అన్న. ఇంటర్వెల్ ఫైట్ కూడా ఘోరం సూపర్ అన్న. మొత్తం తగ్గేదేలే. బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ ఏముంటే అంత బాలీవుడ్ మొత్తం స్మగ్లింగ్ ఏముండదు, మొత్తం వేరే సినిమా. అన్న సినిమా మస్తుంటానా. అల్లు అర్జున్ క్యారెక్టర్ మొత్తం వేరిచ్చి పడేసిండు. పుష్ప తగ్గేయాలి. సినిమా దీని మీదకి ఏ సినిమా కూడా రాదు. ఇది పరిస్థితి. సినిమా చాలా బాగుంది, స్మగ్లింగ్ అంశంలో చాలా బాగుందని చెబుతున్న పరిస్థితి. ఫ్యాన్స్ కోలాహలం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తగ్గేదే లే అంటూ ఆ పుష్ప డైలాగులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మంచిర్యాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అటు కాగజ్నగర్ కావచ్చు, అటు ఆదిలాబాద్ ఫ్యాన్స్ కోలాహలం కనబడుతున్న పరిస్థితి. ఉదయాన్నే ఫ్యాన్స్ కూడా వేసిన చూసిన కోలాహలాల మధ్య థియేటర్లు మారుమోగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా పుష్ప అంశంలో బ్రహ్మాండంగా ఉండబోతుంది. అందరూ చూడదగ్గ సినిమా, చాలా బాగుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా ఇటు ప్రధానంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. సినిమాకు సంబంధించి జై బన్నీ జై జై బన్నీ అంటూ ఇటు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తగ్గేదే లేదంటూ ప్రధానంగా చెప్పుకునే ప్రయత్నం ఫ్యాన్స్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని థియేటర్లు కిటకిటలు ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా సినిమా కోలాహలం మధ్య ఫ్యాన్స్ హంగామా కేరింతలు జరుగుతున్నాయని చెప్పచ్చు. సాయితో రవినాయక్, ఆర్టీవీ ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.